హలో ఎవరివన్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో మేడం. హలో మా. ఎస్ మేడం, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది, ఏంటి మేడం దీని డీటెయిల్స్? మొత్తానికి వస్తాను అన్నట్టుగా చెప్పినట్టు తెలుస్తోంది. అంటే వస్తాను అంటే ఆయన ఏమి ఇష్టపడి వస్తానని చెప్పట్లే, కోర్టు వచ్చి తీరాలి అంది కాబట్టి నేనేమి రానని అనలేదు. నా వల్ల ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం రక్షణ కల్పించలేదు కాబట్టి నేను అలా చెప్పాను, ప్రజలు కూడా ఇబ్బంది పడతారని అన్నట్టుగా ప్లేట్ ఫిరాయించారు. సో 21 లోపు నేను హాజరవుతాను అని చెప్పాడు ఆయన. యాక్చువల్గా ఇంత దూరం తెచ్చుకోకర్లే, మేమో దాఖలు చేసి ఉండక్కర్లా. ఎప్పుడైతే అక్టోబర్లో ఆయన యూరప్ పర్యటన పెట్టుకున్నారో, పర్మిషన్ అడిగారో, అప్పుడే కోర్టు క్లియర్గా చెప్పింది మీరు వచ్చాక సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలని. మరి ఆ రోజే మీ అబ్జెక్షన్ చెప్పలేదు కదా, చెప్పి ఉండాలి కదా. నేను రానండి, వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను వర్చువల్గా వస్తాను, అందుకు మీకు ఇష్టమైతే నాకు పర్మిషన్ ఇవ్వండి అని ఆ రోజే చెప్పాలిగా, నువ్వు నిజాయితీ పరుడు అయితే. వచ్చాక అసలు ఆ ప్రస్తావన తేకుండా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మెమో దాఖలు చేశాడు. అయితే లక్కీగా అంటే అందరూ ఏమనుకున్నారంటే ఈయన పర్వాలేదు మీరు వర్చువల్గా రండి అని సిబిఐ చెప్తుందేమో అని ఎదురు చూశారు. అంటే అతని ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంటుందని. కానీ ఈసారి సిబిఐ కరెక్ట్గానే చేసింది, కోర్టులు కూడా సరిగ్గానే తీర్పిచ్చాయని ప్రజలు అనుకుంటున్నారు. అందుకని ఏం చెప్పారు, వచ్చి తీరాలి 21 లోపు అన్నారు. యాక్చువల్గా అయితే ఎల్లుండలోపు ఆయన హాజరు కావాలి కాబట్టి ఇప్పుడు 21 లోపు అన్నారు కాబట్టి వస్తారు మొత్తానికి. అయితే ఇది ఒక రకంగా సిబిఐ విజయంగా మనం చెప్పాలి. ఆ రోజు సిబిఐ ఓడిపోయింది ఎక్కడ, వివేకానంద రెడ్డి హత్య తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో. ఇవాళ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. సో ఇదొక ఆరంభమా ఏంటి, వీటిని బట్టి చూస్తే త్వరలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా, ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు అవుతుందా, ఈసారి అన్నీ కూడా సజావుగా సాగుతాయా అనే ఒక చిన్న ఇది ప్రజల్లో కలుగుతుంది. మేడం, కోర్టుకి హాజరైన ఎలాంటి పరిణామాలు చూడొచ్చు మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో? ఇప్పుడు 2 విషయాలండి. కోర్టు ఇక్కడ ఇంకొక మాట చెప్పు ఉండాల్సిందేమో మనకు తెలీదు. మీరు వస్తే కామ్గా రండి, మీ పాటికి మీరు రండి అని చెప్పిందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక పెద్ద జాతరలాగా వస్తాడు, అవునా కాదా, ఒక డప్పులు ఒకటే తక్కువ, ఆ వెనకాల జై జగన్ జై సీఎం అంటూ వస్తాడు. సో అది ఒకటి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, నేను వస్తే నాకు రక్షణ కల్పించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నాకేంటి భయం, నేను ప్రజల్లో నిలుస్తాను, ప్రజల్లో ఉంటాను, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పాలి. ఎందుకంటే నాకు అదేం సమస్య కాదు, ప్రజలు నాకు కొత్త కాదు, ప్రజలు నన్ను ఏమీ చెయ్యరు, నాకేం పెద్ద కాన్వాయ్ అక్కర్లేదు, నేను సింపుల్గా వస్తాను అని చెప్పకుండా నా వల్ల ఇంత అంటే ఈ ప్రభుత్వానికి చేత కాదు కంట్రోల్ చేయడం అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పాడు. రెండోది ఏమన్నాడు, నా వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పాడు. మరి నువ్వు ఇన్నిసార్లు, ఓసారి ఏమో మిర్చియాడికి వెళ్ళావు, ఓసారి బనగానపల్లికి వెళ్ళావు, ఇంకోసారి అతను ఎవరినో పరామర్శ అని చెప్పి వెళ్ళి నీ కారు కింద నీ కార్యకర్తే పడితే చచ్చిపోయాడు కూడా అతను, అతన్ని పక్కకి ఈడ్చేసి వెళ్ళిపోయావు. ఇలా ఒక 4-5 సార్లు చేశాడు కదా ఆయన, మామూలుగా కాదు అసలు పరిస్థితి. మరి అప్పుడెందుకు నీకు అనిపించలేదు, అయ్యో నేను వెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారని? మొన్న కూడా నువ్వు వెళ్ళావు కదా 2 చోట్లకి, ఇదేంటి రైతు పరామర్శ అని చెప్పి, ఏది మొంతా తుఫాన్ అంతా వచ్చి అయిపోయాక నువ్వు వెళ్ళావు. మరి అప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారుగా, మరి ఆ రోజు ఎందుకు ఆలోచించలే? ఇవాళ నువ్వు కోర్టుకు వెళ్లాల్సి వచ్చేసరికి నీకు ప్రభుత్వము ప్రజలు గుర్తుకొచ్చారు. నీకు ఇష్టమై నువ్వు యలహంక నుంచి వచ్చి నువ్వు వెళ్ళిపోతే మాత్రం తప్పులేదు, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డా పర్వాలేదు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నువ్వు ఒక పెద్ద జాతర చేసుకుంటూ వెళ్ళిపోతావు, ప్రజల్ని ఇబ్బంది పెడతావు, ట్రాఫిక్ పాటించవు, ఒక పక్క నుంచి వెళ్ళవు, నీ ఇష్టానికి నీ కార్యకర్తలు ఉంటారు. ఆ కార్యకర్తలు ఎవరు, సగం మంది గంజాయి బ్యాచ్, సగం మంది గుండాలు ఉంటారు. కాబట్టి ఇవాళ అతను సిబిఐ కోర్టు ముందు వస్తాను అంటే ప్రభుత్వం కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మామూలుగా రాడు, మామూలుగా గొడవలు సృష్టించడు. ఇప్పుడు ఎవరెవరు ఏ రకంగా వీరంగం వేస్తారు, మా జగన్మోహన్ రెడ్డిని మీరు కోర్టుకు రమ్మండం ఏంటి అని ఏదైనా కావాలని ఎవరి చేతనైనా ఏమైనా చేయిస్తాడా? ఎందుకంటే మీరు జగన్ని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే తన మనసులో ఉన్నదాన్ని వేరే వాళ్ళ చేత చేయించడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. కాబట్టి జగన్ ఏ రకంగా చేస్తాడో మనకు తెలియదండి, వేచి చూడాలి. ఏది ఏమైనా ఇవాళ
జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తాననడం ఒక పెద్ద విషయం. అయితే రేపొద్దున ఏం జరుగుతుంది, 21లోపు ఎప్పుడు అటెండ్ అవుతాడు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సండే వస్తుంది, సాటర్డే వస్తుంది, మరి ఎప్పుడెప్పుడు ఎలా వెళ్తాడు, 20 ఏమో అమావాస్య ఉంది, మరి వీళ్ళకి అమావాస్య సెంటిమెంట్స్ ఉండవు, మరి ఏ రోజు అటెండ్ అవుతాడో మనం వేసి చూడాలి. ఎస్ మేడం, జగన్మోహన్ రెడ్డి గారి ఈ అక్రమ కేసుల ఇష్యూలో అరెస్ట్ అనేది చూడొచ్చు అంటారా నెక్స్ట్ అసలు? ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే నేనేమంటానంటే 27 ఆయన మళ్ళా పాదయాత్ర చేస్తాడు, ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజా సంకల్ప యాత్ర ఏదో చెప్పారు వాళ్ళు. సో అది కనుక జరిగితే దాని ముందే అరెస్ట్ జరగాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఒక 10 ఏళ్ళు బయటికి రాకూడదు, 10-15 ఏళ్ళు ఆయన చేసిన తప్పులకి. అంతే తప్ప ఇలా వెళ్ళాడా 2 నెలల్లో వెనక్కి వచ్చేసాడా, నేను ఒకవేళ అరెస్ట్ అయితే నేను ముఖ్యమంత్రిని అయిపోతాననే సెంటిమెంట్తో ఉన్నాడు, అవన్నీ కాదు. బయట సింపతి కూడా ఏమన్నా పెరగచ్చు అంటారు? అయితే లాస్ట్ టైం పెరిగినప్పుడు మనం చూసాం కదా. అది అంటే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టకపోవటం, ఎవడు గెస్ చేయాల. అది ఒక సింపతి గెయిన్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఇండివిజువాలిటీ అక్కడ ఏం లేదు. మొత్తం కుటుంబం అతనికి సహాయపడింది. వివేకానంద రెడ్డి హత్య సహాయపడింది, ఎన్నిసార్లు చెప్పుకున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన పోస్టర్ సహాయపడింది. అందుకని అతను ముఖ్యమంత్రి కావడానికి ఇంతమంది సహాయపడ్డారు. ఈసారి అతను ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి కూడా అంతమంది సహాయపడుతున్నారు. ఎందుకంటే ఒక తల్లి పక్కన లేదు, ఒక చెల్లి పక్కన లేదు, వివేకానంద రెడ్డి హత్య ఇంకా తేలలేదు, అది ఎలాగ తేలుతుంది. సో అలా మీరు ఏ అంశాలు తీసుకున్నా కూడా అతనికి ఈసారి నెగిటివ్ ఉన్నాయి. మీరు అన్నారు ఏమండి ప్రజల్లో సింపతి వస్తుందని, ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరు. అసలు వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి అర్థమవుతోంది. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారమే మీరు చూస్తున్నారు. నిన్నటి వరకు కల్తీ నెయ్యే లేదు, ఇదంతా కూడా కావాలని సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టడానికని అన్నారు. మరి ఇప్పుడు చూశారు కదా మీరే, నిన్న ధర్మారెడ్డిని 8 గంటలు విచారించింది కోర్టు. ధర్మారెడ్డి ఏం చెప్పలేకపోయాడు, లడ్డూ చూపిస్తుంటే కూడా ఇలాగ తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇవాళ వాళ్ళందరూ ఇరుక్కున్నారు మొత్తం. ఇప్పుడు ఏమండి, ఒక రాజుని కొట్టాలంటే డైరెక్ట్ రాజుని కొట్టరు, ఎప్పుడు చుట్టూ ఉండే వాళ్ళని ముందు కొట్టాక అప్పుడు రాజు దగ్గరికి వెళ్తారు. ఇవాళ వీళ్ళందరూ అవినీతి కోరల్లో ఇరుక్కున్నారు. సరే అవినీతి కూడా పక్కన పెట్టండి, అసలు వెంకటేశ్వర స్వామికి ఆయన తరఫున ఇచ్చే ప్రసాదం కల్తీ చేయటం ఏంటి, అసలు పామాయిల్లో రసాయనాలు కలిపి దాంతో లడ్డూ చేయడం ఏంటి, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీయడమే కాకుండా ముందు మనోభావాలు దెబ్బతీయడం ఏంటి, ఇది ఎంత పెద్ద తప్పిదం అండి. మరి దీనికి వీళ్ళందరినీ నిల్చోబెట్టి ఏం చేయాలి, దేవుడి ముందు నిల్చోబెట్టి ఏం చేయాలి, ప్రజల్ని తీర్పు అడగాలి. కోర్టులు కూడా తీర్పు ఇవ్వక్కర్లా, ప్రజల ముందు నిలబెట్టి వీళ్ళని ఏం చేయమంటారు అని అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు. కాబట్టి ఇన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ సిబిఐ కోర్టు అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, చెయ్యాలి. చేస్తే మాత్రం ఆయన కనీసం ఒక పుష్కర కాలం బయటికి రాకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.